ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రతి 4-5 బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్ తాగి మనుషులు చనిపోతా ఉన్న పరిస్థితులు. ఈరోజు కల్తీ మద్యం గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారింది. స్వయంగా మీ పార్టీ వాళ్ళే డిస్టిలరీలన్నీ పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి క్యాష్కు లిక్కర్ అంతా అమ్ముకొని సొమ్ము చేసుకునే సంఘటనలు మనం టీవీలో కట్టలుగా చేసినట్టని చూసినాం. దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు 4,000 కోట్లు మద్యం కుంభకోణం చేశారు. మీరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్న శాంతి భద్రతలకు కానీ అవినీతి అరాచకుల పాలిట సింహసపంలా వ్యవహరించాడు. ఈరోజు ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ భద్రత బాధ్యత అని చెప్పి ఈరోజు నకిలీ మద్యం అమ్మకాలపైన తయారీ కేంద్రాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది.